శుభోదయం పిల్లలు. అందరూ బాగున్నారా? మనం నిత్య జీవితంలో గణితం అనే పాఠాన్ని ప్రారంభించుకున్నాం కదా. ఆ పాఠంలో భాగంగా ఈరోజు మరిన్ని సందర్భాలని పరిశీలిద్దాం. ఈ పాఠ్యాంశం ద్వారా ఆశించే అభ్యసన ఫలితాలు, నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో గణిత వాడకాన్ని గుర్తించటం, చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన భావనలను రోజువారీ దైనందిన పనుల్లో ఎదురయ్యే సమస్యలు సాధించడంలో ఉపయోగించటం, జీవన వ్యవహారంలో డబ్బును లెక్కించగలగడం, వస్తువుల ధరలకు బిల్లులను తయారు చేయటం. పిల్లలు చూడండి, పేజీ నెంబర్ 112లోని రియా బట్టలు ఉతకటం అనే సందర్భాన్ని పరిశీలించండి. పిల్లలు చూస్తున్నారా? ఇక్కడ ఈ బొమ్మ కనిపిస్తుంది, గమనిస్తున్నారా? ఏం కనిపిస్తుంది అందులో? ఒక పాప బాబు బకెట్తో నీళ్లు తీసుకొని ట్యాంకు నింపుతున్నట్లుగా ఉంది కదూ. ఆ పిల్లల పేరు, ఈ బాబు పేరేమో హరీషు, ఈ పాప పేరేమో కవిత. చూడండి, ప్రశ్న చూడండి. ఇప్పుడు హరీష్, కవితలు వారింటిలోని ట్యాంకును పూర్తిగా నీళ్లతో నింపారు. హరీష్ తెచ్చిన నీళ్లు 27 లీటర్లు, కవిత తెచ్చిన నీళ్లు 23 లీటర్లు. ట్యాంకు పూర్తి పరిమాణం ఎంత చెప్పండి పిల్లలు? 27 లీటర్లు ప్లస్ 23 లీటర్లు కలిస్తే ఎంత అవుతుంది? వెరీ గుడ్, 50 లీటర్లు. అంటే ఈ హరీష్ తెచ్చిన నీళ్లు 27 లీటర్లు, కవిత తెచ్చిన నీళ్లు 23 లీటర్లు, రెండింటిని కలపగా మొత్తం ట్యాంకు పరిమాణం 50 లీటర్లు అన్నమాట. ఇది గమనించారా పిల్లలు? ఇది స్థాన మార్పిడి ఉన్న కూడిక. గుర్తుపెట్టారా పిల్లలు? ఇక్కడ మనం కూడిక అనే గణిత భావనని ఉపయోగించాం. పిల్లలు తర్వాత ప్రశ్న గమనించండి. రియా ట్యాంకులో నీటితో బట్టలు ఉతికింది. ఇంకా ట్యాంకులో 37 లీటర్ల నీరు మిగిలింది. ఎన్ని లీటర్ల నీరును రియా వాడింది? ఆలోచించండి పిల్లలు ప్రశ్నని. ట్యాంకు పరిమాణం 50 లీటర్లు అయితే అందులో రియా బట్టలు ఉతకడానికి కొన్ని నీళ్లు వాడింది కదా. వాడగా ఆ ట్యాంకులో ఎంత నీరు మిగిలింది? 37 లీటర్లు మిగిలింది. దీన్ని బట్టి మనం రియా ఎన్ని లీటర్లు వాడింది అనేది కనుక్కోవాలి. పిల్లలు చూడండి జవాబుని. ట్యాంకు పూర్తి పరిమాణం 50 లీటర్లు, ట్యాంకులో మిగిలిన నీరు 37 లీటర్లు. ఇప్పుడు ఎన్ని నీళ్లు వాడింది అని తెలుసుకోవడానికి మనం ఏం గణిత భావన ఉపయోగిస్తాం చెప్పండి? వెరీ గుడ్, తీసివేతని ఉపయోగిస్తాం. చూడండి పిల్లలు, 50 నుంచి 37 తీసివేయగా ఎంత వస్తుంది పిల్లలు? చేయండి, మీరు నోట్బుక్ తీసుకొని చేయండి. 0 నుంచి 7 తీసివేయలేం కాబట్టి ఇక్కడ నుంచి 10 అప్పు తెచ్చుకుంటే 10లో నుంచి 7 తీసివేయగా 1ల స్థానంలో 3 వస్తుంది. ఇక్కడ 5లో నుంచి ఒక 10 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 4 10లు ఉంటాయి. 4 10ల నుంచి 3 10లు తీసివేయగా ఒక 10. 10ల స్థానంలో 1 వేసుకుంటాం. ఇప్పుడు ఎంత వచ్చింది పిల్లలు ఆన్సరు? వెరీ గుడ్, 13 లీటర్లు. అంటే ఇది రియా వాడిన నీరు అన్నమాట. రియా బట్టలు ఉతకడానికి వాడిన నీరు 13 లీటర్లు. ఇక్కడ మనం చెప్పండి, ఏ గణిత భావన ఉపయోగించాం ఈ సమస్య సాధించడంలో? వెరీ గుడ్, తీసివేతని ఉపయోగించాం. తర్వాత పేజీ నెంబర్ 113లోని ఇంకొక సందర్భాన్ని పరిశీలిద్దాం. హాస్టల్లో పాల వినియోగం. ఒక హాస్టల్లో విద్యార్థులకు రోజు 24 లీటర్ల పాలని వినియోగిస్తారు. అయితే ఒక వారంలో వారికి ఎన్ని లీటర్ల పాలను వినియోగిస్తారు? ఆలోచించండి పిల్లలు. ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. హాస్టల్లో విద్యార్థులకి రోజు 24 లీటర్ల పాలు వినియోగిస్తే ఆ విధంగా ఒక వారానికి ఎన్ని లీటర్ల పాలని వినియోగిస్తారు? అది ప్రశ్న. ఆలోచించండి. చూడండి, జవాబు పరిశీలించండి. విద్యార్థులకు ఒకరోజు వినియోగించే పాలు 24 లీటర్లు. ఒక వారంలో రోజుల సంఖ్య ఎంత పిల్లలు? వారానికి ఎన్ని రోజులు? 7. వెరీ గుడ్. మీరు కాలం అనే చాప్టర్లో వారంలో ఎన్ని రోజులు ఉంటాయి, ఆ రోజుల పేర్లేంటి, వాటి క్రమంలో అమర్చడం అంతా చూశారు కదా. అలాగే ఒక వారంలో రోజుల సంఖ్య 7 కాబట్టి ఒకరోజు వినియోగించే పాలు 24 లీటర్లు కదా. 24 లీటర్లకి ఆ 7 తోటి గుణకారం చేయగా మీకు ఎంత వస్తుంది పిల్లలు? చేయండి, గుణకారం చేయండి. 24ని 7తో గుణకారం చేస్తే ఎంత వస్తుంది? 7 నాళ్ళు 28. 2 ఇక్కడ 10ల స్థానంలో వేసుకుంటాం, 8 ఇక్కడ 1ల స్థానంలో రాస్తాం. 7 2 14. 14కి
ఆ 2 కలపగా 16. మొత్తం ఎంతొచ్చింది పిల్లలు? 168 లీటర్లు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఒక వారానికి వినియోగించే పాల పరిమాణం 168 లీటర్లన్నమాట. అర్థమైందా పిల్లలు? ఈ సమస్యను సాధించడంలో మనం గుణకారాన్ని ఉపయోగించాం. అర్థమైంది కదా? గుణకారం అంటే మళ్ళీ మళ్ళీ కలపడం. ఆవర్తన సంకలనమే గుణకారం కదా? సో ఇక్కడ వారానికి మొత్తం వినియోగించే పాలు 168 లీటర్లు అన్నమాట. తర్వాతి ఉదాహరణ పరిశీలించండి. ప్రతి విద్యార్థికి వారానికి 2 లీటర్ల పాలను ఇస్తారు. హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఆలోచించండి పిల్లలు. ఒక్కొక్క విద్యార్థికి 2 లీటర్ల పాలు ఇస్తే మరి 168 లీటర్ల పాలని పంచగా ఎంతమంది విద్యార్థులు ఉన్నట్టు? చూడండి, జవాబు పరిశీలించండి. విద్యార్థులకు వినియోగించే పాలు మొత్తం పరిమాణం 168 లీటర్లు వారానికి. మరి ప్రతి విద్యార్థికి ఇచ్చే పాల పరిమాణం 2 లీటర్లు కదా. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రశ్నలో పంచడం అనే భాగం ఉన్నట్టు అర్థమవుతుంది కదా. 168 లీటర్ల పాలని సమానంగా 2 లీటర్ల చొప్పున పంచుతున్నాం కాబట్టి మనం ఇక్కడ భాగాహారం అనే భావన ఉపయోగించాలి. అర్థమైందా పిల్లలు? సరే, ఇప్పుడు హాస్టల్లోని మొత్తం విద్యార్థులు సంఖ్య 168ని 2తో భాగించగా ఎంత వస్తుందో చేయండి పిల్లలు. మీ నోట్ పుస్తకంలో భాగాహారం చేయండి. 168ని 2తో భాగించగా చూడండి, ఇక్కడ భాగాహారం కనిపిస్తోంది కదా. ఇక్కడ పరిశీలించండి. 2 8లు 16. 16 నుంచి 16 తీసివేయగా 0. ఈ 8ని కిందకి దించుకుంటే 8 రాసుకోవాలి ఇక్కడ. 2 4 8. 8 నుంచి 8 తీసివేయగా 0. చూసారా, శేషం 0 వచ్చింది. భాగఫలం ఎంత వచ్చింది? 84. ఈ 84 అనేది హాస్టల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య. అర్థమైందా పిల్లలు భాగాహారం భావన? ఈ సమస్యను సాధించడం మనం భాగాహారాన్ని ఉపయోగించాం. ఇక్కడ మనకి భాగఫలంలో ఎంత వచ్చిందో ఇది మనకి సరైన సమాధానం అన్నమాట. అర్థమైందా పిల్లలు? సరే, తర్వాతి ఉదాహరణ పరిశీలించండి. బిల్లును తయారు చేద్దాం. సుజిత్ మార్కెట్కు వెళ్ళాడు. అతను 6 సబ్బులు, 1 కిలో చక్కెర, 4 కిలోల ఉల్లిగడ్డలు, 10 కిలోల బియ్యం, 2 లీటర్లు పల్లి నూనె, 5 తాళ్ళు కొని తెచ్చాడు. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక సబ్బు ధర 15 రూపాయలని ఇవ్వబడింది. 1 కిలో బియ్యం ధర 25 రూపాయలని ఇవ్వబడింది. 1 లీటర్ పల్లి నూనె ధర 72 రూపాయలని ఇవ్వబడింది. 1 కిలో పంచదార ధర ఎంత ఉంది పిల్లలు? 36. 1 కిలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉంది? 10 రూపాయలు. అలాగే ఒక తాడు ఎంత చెప్పమ్మా? ఎస్, 6 రూపాయలు. అయితే ఈ పై ధరల ఆధారంగా దుకాణదారునికి బిల్లు చేయడంలో సహాయపడండి. గమనించండి పిల్లలు, ఈ పట్టిక గమనించండి. పేజీ నెంబర్ 113లో ఉంది కదా. చూడండి, క్రమ సంఖ్య, వస్తువులు, యూనిట్ ధర, పరిమాణం, మొత్తం ధర అని ఇవ్వబడింది. ముందుగా సబ్బు ధర ఎంత అని చెప్పుకున్నాం? 15 రూపాయలు. ఆ విధంగా సుజిత్ ఎన్ని సబ్బులు కొన్నాడు? 6 సబ్బులు కొన్నాడు. ఒక సబ్బు ధర 15 రూపాయలు అయితే మరి 6 సబ్బుల ధర అంటే ఏం చేయాలి మనం? గుణకారం భావన ఉపయోగించాలి. 6 15లు 90. వెరీ గుడ్ పిల్లలు. తర్వాత చక్కెర కిలో 36 రూపాయలు కదా. సుజిత్ 1 కిలో కొన్నాడు కాబట్టి 1 × 36 36 రూపాయలు. ఉల్లిగడ్డ కిలో 10 రూపాయలు. ఆ విధంగా ఎన్ని కిలోలు కొన్నాడు? 4 కిలోలు కొన్నాడు. 1 కిలో 10 రూపాయలు అయితే మరి 4 కిలోలు ధర ఎంత అంటే ఏం చేస్తాం? గుణికారం చేస్తాం. 4 10లు 40 రూపాయలు. మరి కిలో బియ్యం ఎంత అని చెప్పుకున్నాం? 25 రూపాయలు. మరి 10 కిలోలు కొన్నాడు సుజిత్. మరి 10 కిలోల బియ్యము 1 కిలో 25 రూపాయలు చొప్పున మొత్తం ధర కనుక్కోవాలంటే ఏం చేయాలి? గుణిస్తాం. 10 25లు 250 రూపాయలు. అలాగే పల్లి నూనె చూడండి పిల్లలు, పల్లి నూనె లీటర్ ధర 72 రూపాయలు అయితే సుజిత్ 2 లీటర్ల పల్లి నూనె కొన్నాడు. 2ని 72తో గుణకారం చేయగా ఎంత వస్తుంది పిల్లలు? 144. వెరీ గుడ్. అలాగే
ఒక తాడు ధర 6 రూపాయలైతే 5 తాళ్ళు కొన్నాడు. 5 ఆర్లు 30 రూపాయలు. పిల్లలు ఈ గుణకారాన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ గుణకారం చేయగా వచ్చిన ఈ సమాధానాలు అన్నిటినీ కలపండి. మీ నోటు పుస్తకంలో కలపండి పిల్లలు. కూడిక చేయండి. 90 ప్లస్ 36 ప్లస్ 40 ప్లస్ 250 ప్లస్ 144 ప్లస్ 30. కలపండి పిల్లలు. ఎంత వస్తుంది? 590. వెరీ గుడ్ పిల్లలు. చూసారా ఈ సుజిత్కి బిల్లు తయారు చేయడంలో ఎలా ఉపయోగపడ్డారో అర్థమైంది కదా. సరే పిల్లలు, అదేవిధంగా తర్వాతి క్లాసులో మరిన్ని సమస్యల్ని సాధిద్దాం. అర్థమైందా పిల్లలు?